ఇప్పుడు పారిపోయే పిరికి పందలు సవాలు విసరటం పారిపోవటం వాళ్ళకి అలవాటు. ఇప్పుడే కాదు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ విసిరితే, శ్వేత సవాలు విసిరితే పారిపోయినటువంటి సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఉనికి కోసం ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి అవినీతి లేకుండా అప్పుల నియంత్రణతో ఇవాళ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ చెప్పింది. అదేవిధంగా ఆర్థిక సూచీలో అగ్రభాగాన ఉన్నది అన్ని రాష్ట్రాల కంటే అని చెప్పి. తెలంగాణ బిడ్డలు కాదు, వీళ్ళ బినామీలకు ఇచ్చారు. ఆ పప్పులు ఉడకట్లేదని చెప్పేసి ఎవడైనా టెండర్లు అనేది పారదర్శకంగా ఆన్లైన్లో చేస్తాడు. అడ్మిషన్లు అయినా ఆన్లైన్లో చేస్తారు. ఆఫ్లైన్లో ఎందుకు చేయరు? ఆఫ్లైన్లో అయితే అక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆన్లైన్లో అయితే అక్రమాలు జరగడానికి అవకాశం లేదు. ఎదుటి వాడు నిజంగా తక్కువ మార్కులు వచ్చిన సీట్ వస్తే ప్రశ్నిస్తాడు. టెండర్లు కూడా అంతే. ఎట్లా అవుతుంది? అందుకే ఆరోపణలు చేయడం కూడా రావట్లేదు వీళ్ళకి. ఎందుకంటే మొత్తం కలిపితే 2 రకాల టెండర్లకు 93 రకాల వస్తువులు కలిపితే 1400 కోట్లు దగ్గరకు వస్తుంది. మరి 1400కి 2000 కోట్లు ఎట్లయితే, 3000 కోట్లు ఎట్లయితే, ఇంకోటి 200 కోట్లు అంటాడు. అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. మరి బయట పెట్టమని ఇప్పుడు మేము రమ్మన్నాం కదా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాలు విసిరిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా స్థాయి అధికార ప్రతినిధులు. నేను 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా జాతీయ పార్టీలో పనిచేసిన. ఆయనే దొంగ, మొత్తం ఆయనే. ఇప్పుడు దొంగ అన్నట్టుంది. ఇప్పుడు ఈ ఆరోపణలు, ఆయన 9 ఏళ్ల గురుకులాల కార్యదర్శి కొనసాగటమే అవినీతి. ఇవన్నీ ఆ దగ్గర ఉన్నాయి. ఆయన ఎవడికి టెండర్లు కట్టబెట్టిండు, నచ్చిన వాళ్ళకి టెండర్లు కట్టబెట్టిండు, బినామీలకు ఇచ్చుకుండు, కోట్లాది రూపాయలు కొల్లగొట్టిండు. గురుకులాల్లో గోల్మాల్ చేసిన గురువింద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన నీతులు చెప్తే ఎవడు నమ్ముతుడు? అందుకే ఇప్పుడే కాదు, 2017లోనే మేము ఫిర్యాదు చేసిన లోకాయుక్తలో. ఇప్పుడు ఆడలేక మధ్యలో జరుగు పోలీసులు ఇక్కడ డైరెక్ట్ మేము వచ్చినాం, ఇక్కడికి రావచ్చు కదా. మరి టీఆర్ఎస్ భవన్లోకి ఎందుకు దాక్కోవాలి? విధ్వంసానికి బాలక సుమను చేసి విధ్వంసం చేయాలా, బస్సులు కాల్చాలా, కూల్చాలని చెప్పి ఎందుకు విధ్వంసం చేశారు? పోలీసులు పసిగట్టారు కాబట్టి వచ్చారంటే వాళ్ళని మీరు పిలిపించుకున్నారేమో. మేమెందుకు? వాళ్ళు ఇక్కడికి రావాలి కదా, ఇక్కడికి వస్తానండి కదా, అమరవీర స్తూపంకి వస్తానండి కదా. మరి అమరవీర స్తూపంకి వచ్చారు, మా మంత్రులు వచ్చారు, మా దగ్గర 4 మంత్రులు వచ్చారు. ఇక్కడికి ఎందుకు రాలేకపోయిందంటే ఇవన్నీ ఉత్త ఆరోపణలే, ఇవన్నీ ఉత్తదే. నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టండి ఇప్పటికైనా, అలాంటి ఫిర్యాదు చేయండి, సిబిఐకి ఫిర్యాదు చేయండి పోయి. ఎవడొద్దన్నాడు? కానీ అవన్నీ ఏమి లేవు కాబట్టి తట్టుకోలేక ఏదో రకంగా విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేస్తున్నారు. దానికి చెక్కు పెట్టే విధంగా ఇక్కడికి రమ్మన్నాం మేము. సెక్యూరిటీ ఈయనకే కాదు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు తగ్గించారు. రాష్ట్రంలో 588 మందికి సెక్యూరిటీ పొందే వాళ్ళు ఉంటే అందులో 141 మందికి సెక్యూరిటీని కుదించారు, తగ్గించారు. ఎందుకంటే నక్సలైట్ల రహిత తెలంగాణ కాబట్టి నక్సలైట్లు, ఉగ్రవాదులు, ముప్పు లేని వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకంటారు. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ ఎందుకు? ఈయన పేదల మనిషి అని చెప్పుకుంటాడు కదా. మాకేమైనా సెక్యూరిటీ ఉందా? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలు తిరుగుతున్నాం, విద్యార్థులు వస్తారో కలుస్తారో పోతారు. ఏడో స్కాములు అవన్నీ ఉత్తదే. ఈయనకు భయం ఉంది. గతంలో లంగా పనులు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ భయం ఉన్నది. నిద్ర కూడా పట్టదు ఆయనకి. ఆయనకేం జరిగింది? ఆయనే చేయాలా? 150 మందిని చంపినోడికి, నక్సలైట్ల పేరు చంపినోడికి భయం ఉంటుంది ఎక్కడన్నా? గీత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయాలి తప్ప ఇక్కడ ఎవడు కూడా సెక్యూరిటీ పెట్టుకుని తిరగట్లా. మేము మాకు ఎవడు లేరు, తిరుగుతున్నాం కాబట్టి ఈయన రాజకీయంగా లబ్ధి పొందడానికి మాట్లాడుతాడు. అందరికీ ఎట్లా తగ్గించారు? విద్యాసాగర్ రావు గవర్నర్ అయినటువంటి ఆయనకి ఎట్లా తగ్గించారు? ఈయనకు కూడా గంతే. ఈయన అతీతురా? చెప్పండి. ముప్పు ఉన్నదా లేదా తేల్చాల్సింది కేంద్ర భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు. వాళ్ళు తేలుస్తారు ఎవరికి ఉండాలి వద్దనేది. ప్రతి సంవత్సరం రివ్యూ మీటింగ్ జరుగుతుంది. మొన్న జూన్ 1న జరిగింది రివ్యూ మీటింగ్లో పలానా వాళ్ళకొద్దు అందరితో ఏదో తీశారు. మొత్తం 88 మంది పోలీసులు తీసేశారు. ఈయన ఒక్కడే కాదు, ఈయన పానకంలో పుడకలెక్క నేను ఒక్కడే అనుకోండి. 88 మంది ఈయన కన్నా పెద్ద అధికారులు కూడా తీసేశారు. ఈయన కక్ష లేదు, ఏం లేదు, ఉత్తదే. ఈయన రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాట్లాడుతాడు. ఓకే, subscribe us and press the bell icon for more interesting updates.